హాయ్ అరుణ్, దిస్ ఇస్ సూర్య ఫండేస్. కరెంట్లీ ఐఎమ్ పిహెచ్డి స్టూడెంట్ అట్ ఐఐటి కాన్పూర్. సో ఈ రోజు మనం న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. ఓకే, లైక్ ఈ చాప్టర్ పేరు కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. సో కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. కంటిన్యూటీ అంటే ఏంటి, డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటి? సో చాప్టర్ ఇంట్రడక్షన్ కి వెళ్ళే దిస్ చాప్టర్ ఈస్ essentially continuation of our study of differentiation of functions in class 11. సో క్లాస్ 11 లో మనం మామూలుగా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. సో దాని కంటిన్యూషన్ అనమాట. ఓకే, సర్టెన్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. పాలినామియల్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం. సో ద కంటిన్యూషన్. ఇన్ దిస్ చాప్టర్ వి ఇంట్రొడ్యూస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అండ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకే, we also learn the differentiation of inverse trigonometric functions. Further, we introduce a new class of functions called exponential and logarithmic functions. Logarithmic functions. These functions lead to powerful techniques of differentiation. So ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో దీని నుంచి మనం టెక్నిక్స్ లీడ్ టు పవర్ఫుల్ టెక్నిక్స్ ఉంటాయి. దీస్ ఫంక్షన్స్ లీడ్ టు పవర్ఫుల్ టెక్నిక్స్. We illustrate the certain geometrical obvious conditions through differential calculus. In these problems we need some fundamental theorems in this area. So first concept, continuity ante enti. Okay, continuity. Suppose actual continuity ante ఏంటంటే, సపోజ్ ఈ ఫంక్షన్ చూసారు అనుకోండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, f of x equal to 1 when x less than 0 అంటే 1 అన్నమాట. when x less than 0 ఉన్నప్పుడు 1 ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా. సో ఈక్వల్ టు 0 అన్నాడంటే అక్కడ మనం ఏం వాడాలంటే ఈ డాటెడ్ పాయింట్ వాడాలన్నమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే డాటెడ్ లైన్ వాడాలి ఇక్కడ వాడినట్టు. సో గ్రేటర్ దెన్ 0 ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఫంక్షన్. ఓకే, ఓన్లీ గ్రేటర్ దెన్ 0 కాబట్టి x ఈక్వల్ టు 0 దగ్గర అంత డాట్ ఫిల్ అవుతుంది కాబట్టి అక్కడ డాట్ వాడాను. x ఈక్వల్ టు 1. సో x ఈక్వల్ టు 1 దగ్గర, x ఈక్వల్ టు 0 దగ్గర అది 1 అవుతుంది, నాట్ 2 మాట. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అయితే అది 2 అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఫంక్షన్ ఆఫ్ కోర్స్ ఇస్ వెరీ డిఫైన్డ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ రియల్ లైన్. సో ప్రతి పాయింట్ రియల్ లైన్, ఇది రియల్ లైన్, ఎక్స్ డాష్ ఎక్స్ అనేది రియల్ లైన్ మాట. ఓకే, ఇది రియల్ లైన్. సో ప్రతి పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ డిఫైన్ అయి ఉంది. గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈస్ గివెన్ ఇన్ ఫిగర్ 5.1. One can deduce from the nearby graph the value of function at nearby points on x-axis remain close to each other, except at x equal to 0 at points near to the left of the 0 at points like minus 0.1, 0.01. సో మైనస్ 0.1 అని ఇక్కడ అనుకుందాం. ఓకే, మైనస్ 0.01 అంటే అందులో 10 ఇక్కడ ఉంటుంది 0.0. మైనస్ ఇందులో 0.001 అంటే మళ్ళీ సైడ్ కొంచెం సైడ్ ఇటువైపు ఉంటుంది. సో అక్కడ చూస్తే దాని ఫంక్షన్ వాల్యూ ఎంత 1 ఉంటుంది కదా. వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ 1 at points near to the right of 0. సో రైట్ ఆఫ్ 0 నుంచి వస్తే ఎంత ఉంటుంది, 0.1 దగ్గర 2 ఉన్నది, 0.001 దగ్గర కూడా 2 ఉంది. సో కరెక్ట్ గా x ఈక్వల్ టు 0 దగ్గర, ఓకే, x ఈక్వల్ టు 0 దగ్గర మీరు చూస్తే వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ యూజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లిమిట్. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, దీని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్కడికి వెళ్తుంది, లిమిట్ x టెల్స్ టు 0 మైనస్ f ఆఫ్ x అనేది 1 అవుతుంది. అదే రైట్ నుంచి వస్తే లిమిట్ x టెల్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x అనేది 2 అవుతుంది. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఈస్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, we must say left and right hand limits. We may say the left hand respectively right hand limit of f at 0 is 1 respectively 2. In particular, left and right hand does not coincide. We observe that the value at function x equal to 0 coincides with the left hand limit. So at x equal to 0 దగ్గర ఎంత వాల్యూ ఉంటుంది, f of x equal to 0 దగ్గర 1 అని డిఫైన్ అయి ఉంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో LHL ఏమో 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆ ఫంక్షన్ వాల్యూ 1, ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ మాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ ద పర్టికులర్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ డు నాట్ కోయిన్సైడ్. వి అబ్జర్వ్ ద వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అట్ x ఈక్వల్ టు 0 కోయిన్సైడ్స్ విత్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి ఆ ఫంక్షన్ కి వాల్యూ 1 కోయిన్సైడ్ అవుతాయి రెండు. సో నోట్ దట్ we can try to draw a graph. We cannot draw it in one stroke. సో ఒక స్ట్రోక్ మనం మొత్తం గ్రాఫ్ ని ఒక స్ట్రోక్ తో డ్రా చేయలేం కదా. సపోజ్ y ఈక్వల్ x స్క్వేర్ అని ఇలా ఒక స్ట్రోక్ తో డ్రా చేశాను, కానీ ఈ గ్రాఫ్ ని ఏంటి, ఈ గ్రాఫ్ ని డ్రా చేసేటప్పుడు ఇక్కడ దాకా ఇలా ఇచ్చి
యూ హ్యావ్ టు లిఫ్ట్ మాట. ఏంటి పెన్ లిఫ్ట్ చేసి డ్రా చేయాలి. సో ఎక్కడో పాయింట్ దగ్గర లిఫ్ట్ చేయాలి కదా. వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ ఫ్రమ్ ద ప్లేన్ ఆఫ్ ద పేపర్ వీ కెనాట్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇలా మనం డ్రా చేసేటప్పుడు పేపర్ మీద పెన్ లిఫ్ట్ చేయకుండా ఈ మొత్తం ఫంక్షన్ డ్రా చేయలేము అంటున్నాడు. సో అందుకే ఇది వీ నీడ్ టు లిఫ్ట్ ద పెన్ వెన్ ఎక్స్ we come to 0 from the left. This is the one instance of the function being not continuous at x equal to 0. సో ఎక్కడైతే లిఫ్ట్ చేస్తామో అక్కడ అది కంటిన్యూస్ కాదు అనమాట. x ఈక్వల్ టు 0 దగ్గర గ్రాఫ్ కంటిన్యూస్ కాదు. ఓకే, ఇంకో ఫంక్షన్ చూడండి, f of x ఈక్వల్ టు 1 if x is not equal to 0. ఇఫ్ x ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ 2. అంటే ఏంటి, ఇలా ఉంటుంది. x ఈక్వల్ టు 0 కానప్పుడు ఇలా ఉంటుంది, కానీ x ఈక్వల్ టు 0 వచ్చేటప్పుడు ఈ పాయింట్, మళ్ళీ x గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు పెన్ లిఫ్ట్ చేయొచ్చు. ద ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ ఎట్ ఎవ్రీ పాయింట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ at x ఈక్వల్ టు 0. బోత్ ఆర్ ఈక్వల్ టు 1, బట్ ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 0 ఈస్ నాట్ ఈక్వల్స్ టు. సో f at x ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ 2, కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ f of x tells to 0 మైనస్ అనేది 1. లిమిట్ f of x tells to 0 ప్లస్ అనేది కూడా 1. సో లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతుంది, కానీ ఆ ఫంక్షన్ దగ్గర ఆ వాల్యూ 2 ఉంటుంది అనమాట. సో విచ్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ద కామన్ వాల్యూ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్. సో ఇక్కడ ఏంటి, అగైన్ we note that we cannot draw a graph of function without the lifting the pen. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం అన్నమాట. సో ఈ గ్రాఫ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇన్ఫినిటీ నుంచి ఇలా వచ్చాం, ఇలా డ్రా చేసి తర్వాత లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఇక్కడ పాయింట్ ని డాట్ చేయాలి. సో 0, మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చి ఇలా డ్రా చేయాలి. సో వితౌట్ లిఫ్టింగ్ దీన్ని కూడా డ్రా చేయలేకపోతున్నాం. సో ఈ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ కాదు. సో ఎక్కడ కంటిన్యూస్ కాదు, x ఈక్వల్ టు 0, నాట్ కంటిన్యూస్ at x ఈక్వల్ టు 0. సో naively we say that the function is a continuous at a fixed point. So naively we say that the function is a continuous at a fixed point if we draw the graph of function around that point. Okay, so ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ అరౌండ్ లెఫ్ట్ రైట్ మనం కంటిన్యూస్ గా వితౌట్ లిఫ్టింగ్ డ్రా చేస్తే అరౌండ్ ఆ రేంజ్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. బట్ అరౌండ్ దట్ పాయింట్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ ఫ్రమ్ ప్లేన్ ఆఫ్ పేపర్ మన ఐవిల్ చెప్పొచ్చు, మనం మామూలుగా చెప్పొచ్చు. మ్యాథమెటికలీ ఇట్ మే ఫ్రేజ్ as precisely as follows. సో మ్యాథమెటికలీ ఏంటంటే సపోజ్ ఫంక్షన్ ఉంది, f is a రియల్ ఫంక్షన్. రియల్ అంటే అది రియల్ నెంబర్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది రియల్ వస్తుంది. రియల్ ఫంక్షన్ ఆన్ ఏ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో ఇన్పుట్ అనే సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. లెట్స్ సి బి ద పాయింట్ ఆఫ్ డొమైన్ ఆఫ్ ద ఎఫ్. సో ఏదో ఒక పాయింట్ సి అనేది ఆ డొమైన్, సో ఆ ఫంక్షన్ డొమైన్ లో సి అనే సపోజ్ ఏ నుంచి బి అనేది డొమైన్ అయితే సి అనేది ఏ టు బి ఆ డొమైన్ లో ఒక పాయింట్ అనుకుంటే దెన్ ఎఫ్ ఇస్ కంటిన్యూయస్. అదేంటంటే లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ ఆ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కి ఈక్వల్ అవ్వాలి ఎఫ్ ఆఫ్ సి. ఇది ఏమంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయిందంటే ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టు. లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఆ లిమిట్ కనుక్కున్నాం కదా, ఆ లిమిట్ ఆ ఫంక్షన్ కి ఎక్స్ టెల్స్ టు సి దగ్గర లిమిట్ అనేది ఆ పాయింట్, ఆ ఫంక్షన్ లో సి వాల్యూ పెడితే ఈ రెండు ఈక్వల్ అయితే ఆ పాయింట్, సో ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూస్ అయినట్టు. మోర్ ఎలాబరేట్లీ, if left and right hand limit of the value of the function at c exist and equal to each other. First exist అవ్వాలి, ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ రెండు సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే దాన్ని మనం దెన్ ఎఫ్ ఈస్ సెట్ టు బి కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు సి. సో అప్పుడు మనం దాన్ని ఏమంటాం, ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది అట్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఓకే, సో రీకాల్ దట్ ఇఫ్ ద రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు సి కోయిన్సైడ్. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి మైనస్ అనేది ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ప్లస్. ఓకే, సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు కోయిన్సైడ్ అయినాయి, రెండు ఈక్వల్ అయినాయి. ఓకే, దెన్ వీ సే దట్ ద కామన్ వాల్యూ is the limit at x equal to c to the function at x equal to. Hence we may also rephrase the definition continuity as follows: a function is a continuous at x equal to c if the function is defined at x equal to c, if the value of the function at x equal to c is equal to the limit of the function at x equal to c. అదే అన్నాడు, ఆ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఆ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, if f is not continuous at x equal to c, we say that
ఎఫ్ ఇస్ డిస్కంటిన్యూస్, సపోజ్ కంటిన్యూస్ కాకపోతే దాన్ని డిస్కంటిన్యూస్ అంటాం. అండ్ సి ఇస్ ద పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్. సో ఆ పాయింట్ దగ్గర కంటిన్యూ అవ్వట్లేదు కానీ దాన్ని అప్పుడు మనం పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం అన్నమాట. డిస్కంటిన్యూటీ, పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఇచ్చే పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చెక్ చేద్దాం. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా డ్రా చేస్తాం? సపోజ్ y ఈక్వల్ టు 2x + 3 అనుకుంటే x అనేది సో y ఈక్వల్ టు 0 అది ఎక్కడ అవుతుంది? -3/2. అంటే x అనేది -3/2, 0 అయితే y 0 అవుతుంది. సో x అనేది -1 అయితే y 1 అవుతుంది. x అనేది 0 అయితే y 3 అవుతుంది. సో ఇది లైన్, ఈ లైన్ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఇప్పుడు x ఈక్వల్ టు 1 దగ్గర అంతా చూద్దాం. సో x ఈక్వల్ టు 1 అంటే ఇది ఈ పాయింట్ x ఈక్వల్ టు 1. అట్ x ఈక్వల్ టు 1 y ఎంత అవుతుంది? f ఆఫ్ 1 ఎంత? 5. సో లిమిట్ x టెల్స్ టు 1 ఎంత అవుతుంది? f ఆఫ్ x 2x + 3 అది కూడా 5 అవుతుంది. సో ఆ ఫంక్షన్ ఆ వాల్యూ రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా ఆ పాయింట్ దగ్గర. సో పాయింట్ 1 దగ్గర అది కంటిన్యూ అవుతుంది. దెర్ ఇస్ నో డిస్కంటిన్యూస్. సో ఇప్పుడు అది ఎందుకు జామెట్రికల్ గా అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఈ లైన్ గీస్తాను కదా, ఈ లైన్ గీస్తున్నప్పుడు ఎక్స్ మనం లిఫ్ట్ చేయకుండా డైరెక్ట్ గీయచ్చు, అక్కడ లిఫ్ట్ చేయకుండా. సో అది ఏ పాయింట్ దగ్గర అయినా ఏ రియల్ నెంబర్ అయితే కంటిన్యూస్ గా ఉంటుంది అకార్డింగ్ టు జామెట్రీ. సో 1 దగ్గర కూడా కంటిన్యూస్ మాట అకార్డింగ్ టు డెఫినిషన్. సో ఎఫ్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ examine whether the function f is given by f of x equal to x square is continuous at x equal to 0. First note that the function is defined at a given point x equal to 0 and its value is 0. So f of x equal to x square ante first limit at x tends to 0. f of x ఏమవుతుంది? 0. and f of 0 ఎంత? 0. సో ఇది ఈక్వల్ టు f of 0 అవుతుంది కదా. సో ఆ పాయింట్ దగ్గర ఆ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి సో ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. మామూలు మీరు గ్రాఫికల్ గా చూసిన y ఈక్వల్ టు x² ఎలా ఉంటుంది. సో వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ మనం ఈ గ్రాఫ్ ని గీయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అయినా కానీ ఏ రియల్ నెంబర్ దగ్గర అయినా కానీ ఏ రియల్ పాయింట్ ఆన్ ఎక్స్ వాల్యూ దగ్గర అయినా మనం గీయొచ్చు. సో కంటిన్యూస్ ఓవరాల్ రియల్ యాక్సిస్. ఇక్కడ అడుగుతున్నట్టు వాడు ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అయితే కంటిన్యూస్ అని చెప్పొచ్చు. Discuss the continuity of the function f of x equal to mod x. ఇప్పుడు చూద్దాం. f of x equal to mod x కాబట్టి when x equal at x equal to 0 దగ్గర అది ఏం ఎలా ఉన్నా చూద్దాం. f of x equal to mod x అంటే ఏంటి? mod x అనేది ఈక్వల్ టు x అవుతుంది when x greater than 0. mod x అనేది -x అవుతుంది when x less than 0. ఓకే, x greater than or equal to 0 అయినప్పుడు x అవుతుంది, x less than 0 అన్నప్పుడు -x అవుతుంది. ఎందుకు? ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ -5 అంటే -5 అంతే కదా, అంటే 5 బయటికి పాజిటివ్ రావాలి కాబట్టి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది -x when x less than 0. సో y ఈక్వల్ టు -x గ్రాఫ్ ఎలా ఉంటుంది? x less than 0 ఉన్నప్పుడు ఈ గ్రాఫ్, x greater than 0 y ఈక్వల్ టు x గ్రాఫ్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ది లిమిట్ x టెల్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ టెల్స్ టు 0 అంటే రెండు లిమిట్స్ ఉంటాయి ఇక్కడ. రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటి? లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ కదా, 0 మైనస్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా డిఫైన్ అయి ఉంటది? దీనికి -x అని ఉంటుంది. సో -x ఈజ్ ఈక్వల్ టు 0. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్ అంటే 0 నుంచి ఇటువైపు నుంచి లిమిట్ అనేది ఇలా వస్తుంది. సో అప్పుడు ఇది x కదా, ఈజ్ ఈక్వల్ టు అది కూడా 0. సో లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0 లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ అట్ 0 చూడాలి. సో ఎఫ్ ఆఫ్ 0 ఎంత? మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది -x కదా. సో ఎఫ్ ఆఫ్ 0 ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది x when x greater than or equal to 0. సో ఎఫ్ ఆఫ్ 0 అనేది 0 అన్నమాట. సో ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0. అండ్ వన్ మోర్ థింగ్, ఎఫ్ ఆఫ్ 0 అనేది మనకి 0 వచ్చింది. సో రెండు ఈక్వల్ అయింది అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ వాల్యూ ఫంక్షన్ వాల్యూ కూడా 0 దగ్గర వాల్యూ ఎంత? 0. సో ద లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ కోయిన్సైడ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో హెన్స్ ఎఫ్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో కంటిన్యూస్ మాట, ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అక్కడ ఆ పాయింట్ దగ్గర. సో దట్ ఫంక్షన్ ఎఫ్ ఈస్ గివెన్ బై
is not continuous at x equal to 0. సో ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, 1 ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, 0 కానప్పుడు అది ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అది 1. సో ఇప్పుడు ఏంటంటే లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 ప్లస్ అంటే అది ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వచ్చు, ఎక్స్ లెస్ దెన్ 0 ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, అదేమవుతుంది 3 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 0 మైనస్ అయినా కానీ సేమ్, 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 3, అండ్ ఫంక్షన్ వాల్యూ ఎంత at x equal to f of 0, f of x equal to 0 is 1 మాట. సో లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. సో ఆ పాయింట్ దగ్గర లిమిట్ అనేది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాదు. సో ఆ పాయింట్ దగ్గర లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాదు. సో అప్పుడు ఏంటి, ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాదు. సో ఇది కంటిన్యూస్ కాదు మాట at x equal to 0. ఓకే, ఇక్కడ చూసారు కదా లిమిట్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 3, కానీ ఫంక్షన్ దగ్గర దాని వాల్యూ ఎంత, సో ఫంక్షన్ దగ్గర దాని వాల్యూ ఎంత 1 మాట. సో ఇది బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఆ పాయింట్ దగ్గర అది డిస్కంటిన్యూటీ పాయింట్. సో నెక్స్ట్ చెక్ ద పాయింట్స్ వేర్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇస్ కంటిన్యూస్ ఫంక్షన్. సో అట్ పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాలి. సో ఈ పాయింట్ దగ్గర అది కాన్స్టెంట్ ఫంక్షన్ f of x equal to k is a continuous. Check the points where the constant function f of x equal to k is continuous function. The function is defined at all real numbers. By definition, its value of real numbers equals to k. Let c be the any real number, then f of x limit x tends to c f of x అనేది ఇక్కడ చూసాం అనుకో. ఇప్పుడు మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి మీరు చూస్తే, సో ఏ పాయింట్ దగ్గర వాల్యూ కాన్స్టెంట్ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సమ్ కే కింద ఉంటుంది అనమాట. సో నా లిమిట్ చూస్తే మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టెల్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దాని వాల్యూ కే అవుతుంది కదా ఇక్కడ రాసినట్టు. సో లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, ఆ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు సి దగ్గర కూడా దాని వాల్యూ ఎఫ్ ఆఫ్ సి ఎంత అవుతుంది, ఆ వాల్యూ కూడా కే అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా ఫంక్షన్ అండ్ లిమిట్ వాల్యూ. సో ఫర్ ఎనీ రియల్ నెంబర్ సి ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్. ఓకే, సో ఏ చెక్ ద పాయింట్స్ అన్నాడు, ఏ పాయింట్స్ దగ్గర అది రియల్ కంటిన్యూస్ అంటే ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ అది కంటిన్యూస్ అవుతుంది. ప్రూవ్ దట్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ రియల్ నెంబర్స్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ రియల్ నెంబర్. సేమ్ థింగ్, సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, సో దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు ఎక్స్ ఇలాగా. సో ఏ పాయింట్ దగ్గర అయినా మీరు లిమిట్ తీసుకుంటే లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఎక్స్ టెల్స్ టు సి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాని ఆ ఫంక్షన్ దగ్గర దాని వాల్యూ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. సో ఆ రెండు ఈక్వల్ అయినాయి కదా ఫంక్షన్ వాల్యూ అండ్ లిమిట్. సో హెన్స్ ద ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ ఫర్ at every real number. Having a defined continuity of a function at a given point, now we make a natural extension of this definition to discuss continuity of function. Good job. A function f is said to be continuous if it is continuous at every point in the domain f. Okay. A function, real function f is said to be continuous. So danni manam continuous antam if it is a prati point దగ్గర at every point in the domain of లో continuous అయితే దాన్ని ఏమంటాం, ఫంక్షన్ is said to be continuous అంటాం. This definition requires a bit of elaboration. Suppose f is a function defined on a closed interval a comma b. So some a comma b interval లో ఫంక్షన్ డిఫైన్ చేసాం మనం. Then for f to be continuous, it needs to be continuous at every point in ab including end points and a and b. So దీని అర్థం ఏంటంటే
మనం ఏ కామా బి డొమైన్ లో దాన్ని డిఫైన్ చేస్తే అండ్ దెన్ ఫర్ ఎఫ్ టు బి కంటిన్యూస్, దాని కంటిన్యూస్ అనడానికి ఇట్ నీడ్స్ టు బి కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్, సో ప్రతి పాయింట్ ఏ బి మధ్యలో ఉన్న ప్రతి పాయింట్ ఇంక్లూడింగ్ ఎండ్ పాయింట్స్, ఇలా క్లోజ్డ్ ఇంటర్వెల్ నుంచి ఇచ్చామంటే ఇంక్లూడింగ్ ఏ అండ్ బి దగ్గర కూడా కంటిన్యూస్ అవ్వాలి. సో ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ మీన్స్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో ఆ పాయింట్ దగ్గర దాని వాల్యూ సంథింగ్ ఉంటుంది. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఎక్స్ టెల్స్ టు ఏ ప్లస్. సో దానికి కొంచెం రైట్ వైపు వెళ్ళి దాని లిమిట్ తీసుకుంటే రైట్ హ్యాండ్ లిమిట్ దానికి అది ఈక్వల్ అవ్వాలి. లెఫ్ట్, ఇప్పుడు బి అనేది లెఫ్ట్ ఇటు ఉంది కదా, కంటిన్యూటీ అట్ బి మీన్స్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఫంక్షన్ ఎలా ఉంది, నేను ఒక గ్రాఫ్ చేసిన మామూలుగా ఫంక్షన్ ఎలా ఉంది, ఏ కామా బి మధ్యలో డిఫైన్ చేసాం. ఓకే, ఏ కామా బి మధ్యలో కంటిన్యూస్ అంటే ఏ ప్లస్ అంటే కొంచెం ఇటువైపు నుంచి కదా, ఇటువైపు నుంచి లిమిట్ తీసుకుంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ అవ్వాలి. ఇటువైపు నుంచి బి దగ్గర ఇటు లెఫ్ట్ లో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే బి మైనస్ అని తీసుకుంటే ఇటువైపు నుంచి లిమిట్ తీసుకుంటే అది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. సో అబ్జర్వ్ దట్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఏ మైనస్ అండ్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు బి ప్లస్. సో ఇటువైపు లిమిట్ ఏ మైనస్ అంటే ఇటువైపు లిమిట్ అబ్జర్వ్ చేస్తే ఇది బి ప్లస్, ఇది ఏ మైనస్ కదా, ఈ పాయింట్ ఏ. సో do not make sense as a consequence of this definition. If f is defined at only one point, if it is continuous there, if the domain f is a singleton and f is to be continuous. So observe that ఈ రెండు మనం అబ్జర్వ్ చేస్తే డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఈ రెండు మనం చూసుకుంటే ఏ అండ్ బి మధ్యలో కంటిన్యూస్ ఉండడానికి ఈ ఇటువైపు లిమిట్ డజంట్ సెన్స్ మాట ఎనీథింగ్. ఇఫ్ ఎఫ్ ఈస్ డిఫైన్డ్ అట్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్ ఈస్ కంటిన్యూస్ దేర్, if the domain of f is a singleton, f is said to be continuous function. Okay, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు is the function defined f of x mod x is a continuous function, ఇది కంటిన్యూస్ ఫంక్షన్ కాదో చూద్దాం. ఓకే, బై ఎగ్జాంపుల్ 3 f is a continuous function at x equal to 0. x equal to 0 దగ్గర మనం కంటిన్యూస్ ఫంక్షన్ అని చూసాం. సో లెట్ c be the any real number such that c less than 0. f of c ఎంత అవుతుంది? మైనస్ సి అవుతుందా? అంతే కదా. ఎఫ్ ఆఫ్ సి అనేది మైనస్ సి అవుతుంది ఇఫ్ సి లెస్ దెన్ 0. అంతే కదా. లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? సో సి అనేది నెగిటివ్ కాబట్టి లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? మైనస్ ఎక్స్ అవుతుంది, అది మైనస్ సి అవుతుంది. వై లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. So f is continuous at all negative real numbers. So let c be the real number, c greater than 0 తీసుకుందాం. f of c అనేది c అవుతుంది, అంతే కదా. గ్రేటర్ దెన్ 0 f of c c అవుతుంది. సో ఇప్పుడు లిమిట్ తీస్తే లిమిట్ x టెల్స్ టు c x అని తీస్తే అది కూడా c వాల్యూ వస్తుంది. సో లిమిట్ f of x equal to f of c, f is continuous at a positive real numbers, continuous at all points. సో మరి ఏమిటి ఇక్కడ క్వశ్చన్, is function defined a continuous function? So continuous function అవుతుంది. ఓకే, ఆల్ పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ f of x equal to x cube x square minus 1, x cube plus x square minus 1. So clearly f is defined at every real number c and its value at c is c cube plus c minus 1. సో ప్రతి పాయింట్ దగ్గర డిఫైన్ అవుతుంది. సో ఇప్పుడు లిమిట్ తీసుకుంటే లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సి. సో దీని వాల్యూ కూడా ఎంత ఉండదు. సో ఆ ఫంక్షన్ వాల్యూ అండ్ లిమిట్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. సో హెన్స్ ఎఫ్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ పాయింట్, దిస్ మీన్స్ ఎఫ్ ఇస్ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఎఫ్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్, దిస్ మీన్స్ ఎఫ్ ఇస్ కంటిన్యూస్ ఫంక్షన్. సో డిస్కస్ కంటిన్యూటీ of the function f of x equal to 1 by x, x not equal to 0. f of x అనేది x not equal to 0. సో లిమిట్ ఫిక్స్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ చూద్దాం. నాన్ జీరో రియల్ నెంబర్ చూస్తే లిమిట్ ఎక్స్ టెల్స్ చూసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్ టెల్స్ చూసి 1 by c అవుతుంది. ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? ఆల్సో సిన్స్ c is not equal to 0, ఎఫ్ ఆఫ్ c అనేది కూడా 1 by c అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. హెన్స్ ఎఫ్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద డొమైన్
ఆఫ్ ఎఫ్. ఓకే, ఇక్కడ మన ఫంక్షన్ 1/x, ఇది డొమైన్ కాదు, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఇచ్చిన డొమైన్ లో అది కంటిన్యూస్ ఫంక్షన్, అది చెప్తున్నా అన్నమాట. ఓకే, సో నౌ వీ టేక్ ద ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ. This we do by analyzing the function f of x equal to 1/x near x equal to 0. So to carry out this, ఇక్కడ మనం కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ ని ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఏంటి అని. To carry out this analysis, we need to follow usual trick of finding the value of function at numbers close to 0. So close to 0 numbers అంటే 0.001, minus 0.0001, 0.001, minus 0.001. సో ఈ నెంబర్స్ మధ్య చూడాలి మనం. సో ఎసెన్షియలీ వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ రైట్ హ్యాండ్ లిమిట్ అట్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ at 0. We tabulate in the following table 1. సో రైట్ హ్యాండ్ లిమిట్ అంటే x equal to 1 ఉంటే y 1, 0.3 అయితే ఇది 3.33, 0.2 అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ f of x equal to 1/x ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ x equal to 0.3 అయితే f of x అని 3.33, 0.2 అయితే 0.5, ఇది 0.1 అయితే 10, ఇది 0.01 అయితే ఇది 100, 0.001 అయితే ఇది 1000, అది 10 power minus n అయింది అనుకో, n అనేది వెరీ లార్జ్ నెంబర్, 10 power n అనేది ఈ నెంబర్ వస్తుంది. సో we observe that x is getting closer to 0 from right. The value of x, f of x shoots up higher. This may rephrased as f of x may be made larger than any given number by choosing a positive number very close to 0. In the symbols we will write f of, so దీని అర్థం ఏంటి, x tends to 0 plus, జస్ట్ 0 ప్లస్ ఉంటే f of x దేనికి టెండ్ అవుతుంది, ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. టు బి రీడ్ ఇట్ యాజ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ f of x at x 0 ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ. దీని రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ f of x at x equal to 0 ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ అన్నమాట. We wish to emphasize that plus infinity is not a real number, hence the right hand limit at f at s0 does not exist as a real number. So the infinity plus infinity ని మనం రియల్ నెంబర్ అన్నాం, నాట్ ఏ రియల్ నెంబర్. సో దానికోసం హెన్స్ ద రైట్ హ్యాండ్ లిమిట్ at f of f at 0 does not exist అంటాం అన్నమాట. ఓకే, సో సిమిలర్లీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూస్తే -1 ఉంటే -1 వస్తుంది. f of x equal to మన ఫంక్షన్ ఏంటి, 1/x ఫంక్షన్. ఓకే, -1 ఉంటే -1 వస్తుంది, -0.3 ఉంటే -3.33, -0.2 అంటే ఇలా సేమ్ థింగ్, -10 power -n ఉంటే అది -10 power n వస్తుంది. అంటే దీనికి ఇక్కడ ఏమవుతుంది, యాజ్ వి రిడ్యూస్ ద f of x మేడ్ స్మాలర్ అండ్ స్మాలర్ క్లోజింగ్ టు నెగిటివ్ రియల్ నెంబర్స్. సో ఇటువైపు నుంచి నెగిటివ్ రియల్ నెంబర్స్ నుంచి ఇటువైపు నుంచి వస్తా ఉంటే ఈ గ్రాఫ్ -ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది అన్నమాట. x tends to 0 మైనస్ అంటే 0 కన్నా తక్కువ నుంచి టెండ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో టెండ్ అవుతుంది, అది -ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. 0 కన్నా ఎక్కువ నుంచి టెండ్ అవుతుంది, అది +ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది అనమాట. టెండ్ అవుతుందంటే వెళ్తున్నట్టు. టు బి రీడ్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ f of x at 0 ఈజ్ -ఇన్ఫినిటీ. అగైన్ we wish to emphasize -ఇన్ఫినిటీ is not a real number. -ఇన్ఫినిటీ is not a real number. ఓకే, సో -ఇన్ఫినిటీ అనేది రియల్ నెంబర్ కాదన్నమాట. ఓకే, అండ్ hence the left hand limit does not exist of f at does not as a real number. So graph of the reciprocal function given figure, a geometric representation of f. So ఇది గ్రాఫ్ మాట, y equal to 1/x కి x equal to 1/2 అయితే y 2 అవుతుంది, x equal to -2 అయితే y అనేది -1/2 అవుతుంది. సో ఇక్కడ మీరు గ్రాఫ్ చూడొచ్చు ఇక్కడ. సో డిస్కస్ ద, ఇప్పుడు ఎగ్జాంపుల్ 10, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై బిలో. సో ఇక్కడ ఇలా ఇచ్చాడు, x greater than 0 అంటే y equal to x plus 2, అంతే కదా. x less than or equal to 1 ఉంటే y equal to x plus 2, x greater than 1 ఉంటే y equal to x minus 2. So let the function f is defined at all points on the real line if c less than or equal to 1. c అంటే ఏదన్నా పాయింట్ x, ఓకే, అది c అనేది సమ్ లెస్ దెన్ 1 అయితే అప్పుడు f of c అవుతుంది
c+2 అవుతుంది. సో లిమిట్ x టెల్స్ టు c f of x ఏమవుతుంది? సో ఆ లిమిట్ కి వెళ్తున్నప్పుడు x టెల్స్ టు c f of x ఏమవుతుంది? లిమిట్ x టెల్స్ టు c+2 అవుతుంది. అంతే కదా. ద f ఈస్ కంటిన్యూస్ ఫర్ ఆల్ నెంబర్ లెస్ దెన్ 1. సో f అనేది కంటిన్యూస్ ఫర్ ఆల్ నెంబర్ లెస్ దెన్ 1, c గ్రేటర్ దెన్ 1. సో 1 కన్నా ఎక్కువ నెంబర్ తీసుకుంటే f ఆఫ్ c ఎంత అవుతుంది? c-2 అవుతుంది. అంతే కదా. లిమిట్ x టెల్స్ టు c ఏమవుతుంది? ఇక్కడ లిమిట్ ఈ ఫంక్షన్ ఇందులో పెడితే x-2 c-2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ c. సో f ఆఫ్ c ఫంక్షన్ వాల్యూ. f ఈస్ కంటిన్యూస్ ఫర్ ఆల్ పాయింట్స్ x గ్రేటర్ దెన్ 1. ఇప్పుడు 1 పాయింట్ దగ్గర c అనేది 1 పాయింట్ దగ్గర చూస్తే ఏమవుతుంది? c ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1, 1 పాయింట్ దగ్గర చూస్తే the left hand limit at x tells to 1 minus f of x అంటే అది x+2 అవుతుంది. 1 + 2 3 అయింది. రైట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది? at x ఈక్వల్ టు 1 అంటే 1 ప్లస్ కదా. సో 1 ప్లస్ దగ్గర ఫంక్షన్ ఎంత? 1 - 2. సో 1 - 2 ఎంత? -1. సో రైట్ హ్యాండ్ లిమిట్, సిన్స్ left and right hand limits of f at x equal to 1 do not coincide. f is not continuous at x equal to 1. సో f అనేది కంటిన్యూస్ కాదన్నమాట. ఓకే, f is not continuous at x equal to 1. Hence, x equal to 1 is only point of discontinuity. The graph of the function is given by figure 5.4. సో ఇక్కడ మీరు చూస్తే x equal to 1 దాకా x less than 1 అంటే x less than equal to 1 less than or equal to 1. So y equal to x plus 2. So x equal to -2 0, x equal to 0 0, 2, x equal to 1 1, 3 ఇలా ఉంటుంది లైన్. సో x less than or equal to 1, x greater than 1 ఉంటే x equal to 1 దగ్గర అది -1 వాల్యూ అవుతుంది. సో ఇది వాల్యూ తీసుకోదు, మామూలుగా చెప్తున్నా. సో x equal to 2 దగ్గర దాని వాల్యూ ఎంతో 0 అవుతుంది. సో ఆ లైన్ ఇలా ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర దెర్ ఇస్ ఎ డిస్కంటిన్యూటీ. ఇక్కడ మనం పెన్ పెట్టి పేపర్ మీద డ్రా చేస్తే లిఫ్ట్ చేయకుండా డ్రా చేయలేము ఈ గ్రాఫ్ ని. సో ఆ 1 అనే పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది దీనికి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఆల్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై. సో ఈ ఫంక్షన్ ఇచ్చాడు, ఇప్పుడు మొత్తం పాయింట్స్ డిస్కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వీడు ఏమంటున్నాడంటే f ఆఫ్ x అనేది x+2 అంటే x less than 1 ఉన్నప్పుడు, ఈక్వల్ టు 0 at x equal to 1, x - 2 and x greater than 1. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుందాం. సో 1 దగ్గర చూద్దాం. యాజ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ we find that f is continuous to all real numbers x not equal to 0. The left hand limit at x equal to 1. So left hand limit ఏమవుతుంది? లిమిట్ x tells to 1 minus f of x. 1 minus అంటే ఫంక్షన్ ఇది మాట x+2. సో ఇది 3 వాల్యూ వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే x tells to 1 plus అంటే x - 2, అది -1 వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ నాట్ ఈక్వల్ మాట. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి సిన్స్ left and right hand limits of f at x equal to 1 do not coincide, f is not continuous at x equal to 1. Hence, at x equal to 1 is the only point discontinuity of f. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఎంతమంది చూపించినట్టు గ్రాఫ్ మాట. ఏంటి? y equal to x+2 గ్రాఫ్. ఇది ఎప్పుడు గ్రాఫ్ ఉంటుంది? ఓన్లీ x less than 1 ఉన్నప్పుడు, x greater than 1 ఉన్నప్పుడు x - 2, కానీ x equal to 1 ఉన్నప్పుడు దాని వాల్యూ 0 అని డిఫైన్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనం గ్రాఫ్ అనేది పేపర్ మీద పెన్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ 1 దగ్గర లిఫ్ట్ చేసి ఈ పాయింట్ ఎలా డిఫైన్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి డ్రా చేయాలి. సో x equal to 1 అనేది దీనికి డిస్కంటిన్యూటీ పాయింట్ మాట ఇచ్చిన డిఫైన్డ్ ఫంక్షన్ కి. సో నెక్స్ట్ డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై. సో ఇక్కడ చూద్దాం ఏంటి? x less than 0 ఉన్నప్పుడు x+2, x greater than 0 ఉన్నప్పుడు x - 2. ఇక్కడ అసలు x equal to 0 దగ్గర ఏముంటుంది ఫంక్షన్ మనకు తెలియదు. సో ఇప్పుడు ఏంటి? అబ్జర్వ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ అట్ ఆల్ రియల్ నెంబర్స్ అట్ x equal to 0. ఇక్కడ అన్ని రియల్ నెంబర్స్ దగ్గర డిఫైన్ చేశాడు. x greater than 0 నుంచి x greater than 0 ఉన్న రియల్ నెంబర్స్, x less than 0 ఉన్న రియల్ నెంబర్స్ డిఫైన్ చేయాలి. కానీ x equal to 0 దగ్గర డిఫైన్ చేయలేదు. x equal to 0 దగ్గర డిఫైన్ చేయలేదు. సో x equal to 0 దగ్గర డిఫైన్ చేయలేదు ఈ ఫంక్షన్. సో అబ్జర్వ్ ఆల్ ఫంక్షన్స్ డిఫైన్డ్ at all real numbers except x equal to 0. Okay,
domain of the definition of the function. So d1 units d2. d1 అంటే ఏంటి? x belongs to real number x less than 0. So d1 union d2 అంటే if c belongs to d1, then limit x tells to c f of x is x plus 2. అదేమవుతుంది? c plus 2 అవుతుంది is equal to f of c. Hence f is a continuous in d1. సో ఇప్పుడు ఇటువైపు c belongs to d2. d2 అంటే ఏంటి? x greater than 0 ఉండే డొమైన్. x tells to c f of x is minus c plus 2 is equal to f of c. సో output continuous ఉంటుంది. Since f is continuous at all points in the domain f, we deduce that f is a continuous. Graph of this function is given in the figure. Note that figure of the function, we need to lift the front on the plane of the paper, but we need to do that only for those points where the function is not defined. ఓకే, మనం దేనికి చేయాలి? ఆ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయలేని చోట మనం పేపర్ పెన్ అనేది లిఫ్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ డిఫైన్ చేసిన చోట అది కంటిన్యూస్ గానే ఉంది కదా, అర్థమైందా? సో discuss the continuity of the function f is given by f of x equal to x when x greater than or equal to 0, x square when x less than 0. Clearly the function is defined for every real number. సో ఇక్కడ ఏది వదిలిపెట్టలేదు రియల్ నెంబర్. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఎక్స్ అని డిఫైన్ చేశారు, లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ డిఫైన్ చేశాడు. సో ఎక్స్ స్క్వేర్ అనేది ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 ఇలా పారాబోలా వస్తుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 స్ట్రైట్ లైన్ అనమాట, y ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ పాయింట్ బై inspection it seems to prudent to partition of domain definition f into 3 disjoint subsets. So d1, x belongs to r when x less than 0, x belongs to r when x greater than 0, d3. d2 అంటే set of 0 మాట. At any point in d1 we have f of x equal to x square. It is easy to see that it is continuous. సో మన ఎగ్జాంపుల్ 2 లో చూసినట్టు y ఈక్వల్ టు x స్క్వేర్ అనేది ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది ఇన్ డొమైన్ d1 లో. సో డొమైన్ d3 చూస్తే f of x equal to x is it easy to see that continuous there. అది కూడా y equal to x అనేది ఆ డొమైన్ లో కంటిన్యూస్ ఉంటుంది, మన ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ 6 లో చూసినట్టు. అండ్ కేస్ 3 ఏంటి ఇక్కడ? now we analyze the function at x equal to 0. The value of the function at 0, f of 0 is 0. Left hand limit of f at 0, limit x to 0 minus f of x. f of x అంతా x స్క్వేర్, సో 0 స్క్వేర్ 0 అన్నమాట. రైట్ హ్యాండ్ లిమిట్ x to 0 ప్లస్ f of x అంటే 0 ప్లస్ x అన్నమాట, అదంతా 0. సో ఇప్పుడు ఏంటి? రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 అయింది, సో లిమిట్ అనేది 0 అవుతుంది. ఆ ఫంక్షన్ ఆ వాల్యూ దగ్గర కూడా 0 అన్నమాట. సో దిస్ మీన్స్ f is a continuous at every point of the domain and f is a continuous function. Show that every polynomial function is a continuous function. Next example, suppose every polynomial function continuous functions అని ఎలా చెప్పగలం అంటే, recall the function p is a polynomial function if it is defined by p of x is some a0 plus a1x plus ఇలాగా an x power n for some natural number n. an is not equal to 0. ai belongs to real numbers. Coefficients are real numbers. Clearly this function is for every real number. For a fixed real number we have to say that. So from ఇక్కడ ఫిక్స్డ్ రియల్ నంబర్స్ కి చూస్తే, ఫర్ ఫిక్స్డ్ రియల్ నంబర్ c we have limit x tends to c, p of x is p of c. By definition p is a continuous at point c. Since c is any real number, p is a continuous at every real number, hence p is a continuous function. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ తీసుకుంటే దాని లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, లిమిట్ x tends to c, p of x అనేది ఫర్ ఎనీ రియల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు p of c అని ప్రూవ్ చేయొచ్చు. బై డెఫినేషన్ p is a continuous at c. Since c is a, సో ఈ ఫంక్షన్ అనేది ప్రతి రియల్ నెంబర్ కి డిఫైన్ చేసాం కదా, సో x tends to c అనేది కన్ఫర్మ్ గా ఈక్వల్ టు p of c అవుతుంది. సో p అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. అండ్ ఫైండ్ ద ఆల్ పాయింట్స్ of discontinuity of the greatest integer function. Define f of x equal to దీన్ని గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటాం. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే సపోజ్ స్టెప్ ఫంక్షన్ గ్రేటెస్ట్ 5.5 ఉంది అనుకో,
ఇలా బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ లో అది ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. దాని దగ్గరలో అది 5 + 0.5 అని రాయొచ్చు కదా, సో అది 5 అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ వి అబ్జర్వ్ f is defined for all real numbers. The graph of the function is given in the figure 8. సో ఈ figure 8 గ్రాఫ్ ఎలా గీస్తాం అంటే, ఇప్పుడు 0 to 1 ఏ వాల్యూ ఉన్నా సో దీని వాల్యూ 0 to దీని వాల్యూ ఏంటంటే, ఇప్పుడు x అనేది 0 to 1 ఏ వాల్యూ ఉన్నా 0 తీసుకుంటది. 1 to 2 ఏ వాల్యూ ఉన్నా అది 2 తీసుకుంటుంది, దాని మీనింగ్. ఓకే, 1 to 2 మధ్యలో ఏ వాల్యూ ఉన్నా 2 ఎక్స్క్లూడ్ చేస్తే అది 1 తీసుకుంటుంది వాల్యూ. 2 to 3 అంటే ఇలాగా 2 క్లోజ్డ్ బ్రాకెట్ 3 ఓపెన్ బ్రాకెట్ అనమాట. 3 వాల్యూ ఉండదు, సో అప్పుడు 2 వాల్యూ తీసుకుంటుంది. సేమ్ థింగ్. సో ఇలా ఎలా ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఉన్నట్టు ఉన్నాయి కదా, దీన్నే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటాం. ఓకే, -1 to ఇప్పుడు 0 to -1 ఏ వాల్యూ తీసుకున్నా అది -1 ఉంటుంది. -2 to -3 ఏ వాల్యూ తీసుకున్నా అది -2 అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ప్రతిసారి లిఫ్ట్ చేసి డ్రా చేయాలి. సో ఇది కంటిన్యూస్ ఫంక్షన్ కాదా? కేస్ 1, let's see with any real number which is not equal to any integer. It is evident that graph of function for all real numbers close to c is the value of the function is equal to step of c, such that limit x tells to c f of x, limit x tells to c is step of c, f of c is step of c. Hence f is a continuous function at all real numbers is not equal to integers. Okay, so let c be an integer అనుకుంటే, ఆ c అనేది ఇంటిజర్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, we can find the sufficiently small real number r greater than 0, like step of c minus r is equal to c minus 1, step of c plus r is equal to c. సో ఇక్కడ ఏమవుతుంది, లిమిట్ x tells to c మైనస్ ఏమవుతుంది, c minus 1 అవుతుంది. లిమిట్ x tells to c plus ఏమవుతుంది, అది c అవుతుంది. సో since the limits cannot be equal to each other of any of c, the function is discontinuous at every integral point. దాన్ని బట్టి స్టెప్ ఫంక్షన్ అనేది ప్రతి ఇంటిగ్రల్ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూ అవుతుంది అనమాట, అక్కడ తెలుస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఇంటిజర్ వాల్యూ దగ్గర ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది. ప్రతి ఇంటిజర్ పాయింట్ దగ్గర లిఫ్ట్ చేసి ఇలా డ్రా చేయాల్సి వస్తుంది. సో ఈ రెండింటి మధ్య అది కంటిన్యూస్ అవుతుంది. సో ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్, ఆల్జీబ్రా. సో in previous class, we after understood the concept of limits, we learned some algebra of limits. Similarly, analogously, now we find some algebra continuous functions. Since continuous function at a point entirely dictated by the limit of function at that point, it is reasonable to accept results the analogous to the case of limits. So theorem 1, suppose f and g are two real functions ఉంటాయి, continuous at real number c అయితే f plus g also is a continuous at real, ఆ పాయింట్ కంటిన్యూ అవుతుంది అనమాట, కంటిన్యూస్ ఉంటుంది. ఎఫ్ మైనస్ జీ సిమిలర్లీ కంటిన్యూస్ ఉంటుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ జీ కూడా కంటిన్యూస్ ఉంటుంది. ఎఫ్ బై జీ ఇస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు జీ ప్రొవైడెడ్ జీ ఆఫ్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. Proof: we are investigating the continuity of plus g at x equal to c. Clearly it is defined that at x equal to c, limit c f plus g of x is equal to limit x tells to c f of x plus g of x. సో ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ సి ప్లస్ జీ ఆఫ్ సి. సో ఇదేమవుతుంది, ఈ లిమిట్ అంతా ఎఫ్ ఆఫ్ సి లిమిట్ జీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ జీ ఫంక్షన్ ఆఫ్ సి మాట. హెన్స్ ఎఫ్ ప్లస్ జీ is a continuous function at x equal to z. So proofs for the remaining parts is similar, left in access to the reader. Okay. Remarks: as a special case of 3 above, if f is a constant function, f of x equal lambda for some real number lambda, then the function lambda into g is defined by lambda into g of x. So lambda into g of x is also continuous. In particular, if lambda equal to -1, the continuity f implies a continuity of -f. A special case of 4 above, so f is a constant function, f of x equal lambda, then f by g is defined by lambda by g of x is lambda by g of x is also continuous where g of x is not equal to 0. In particular, the continuity of g implies the continuity of 1 by g. Okay. The above theorem can be exploited to generate many continuous functions. They also aid the deciding certain functions to continuous or not. The following examples: prove that every rational function is a continuous.
recall that every rational function f is defined by. So ప్రతి rational function కండిషన్ ప్రూవ్ చేయమంటున్నాడు. అలాగా suppose f of x equal to p of x by q of x రాసామనుకో, where p and q are the polynomial functions, the domain of f is all real numbers except the points q is 0. So domain of f అనేది all real numbers at the points at which q అనేది 0 కాకుండా అనేది real. So since the polynomial functions are continuous, example 14, f is continuous by 4 of theorem 1. Discuss the continuity of sine function. Sine function చూస్తే limit x tends to 0, sine of x ఏమవుతుంది, limit to 0. మీకు తెలుసు ఆల్రెడీ. We have not proved it, but intuitively it is clear from the graph sin x near 0. Sin x graph at x equal to 0 అది కంటిన్యూ ఉంటుంది కదా. So now we observe f of x equal to sin x. It is defined for every real number x. C be a real number. Put c equal to x equal to c plus h. X tells to c. We know that h tells to 0. Okay. Limit x tells to c. F of x. So h tells to 0, c plus h. So దీన్ని మనం ఇలా రాసుకో, sin c cos h plus cos c sin h రాసుకుంటే h tells to c అన్నాడు కాబట్టి 0 అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది, sin c టెండ్ అవుతుంది, ఇది 0 టెండ్ అవుతుంది. సో sin c సో ఈక్వల్ టు f of c. సో ఇక్కడ ఏమవుతుంది, లిమిట్ x tells to c f of c అనేది f of c ఈక్వల్ అయింది కదా. సో f is a continuous function. So next, a similar proof may be given for a continuity of the cos function. Prove that the function f of x equal tan x is a continuous function. So tan x అనేది continuous function అని ప్రూవ్ చేయమంటున్నాడు. So f of x and tan x and ఎలా రాయొచ్చు మనం, sin x by cos x రాయొచ్చు. This is defined for all real numbers such that cos x is not equal to 0. cos x అనేది ఎక్కడ 0 అవుతుంది, x అనేది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ pi by 2 అంటే 0 అవుతుంది. సో x is not equal to 2n plus 1 by pi by 2. We just proved that since sine and cosine of functions are continuous, thus tan x being quotient of two continuous functions is also continuous whenever it is defined. Interesting fact is the behavior of continuous function with respect to the composition of functions. Recall that f and g are two real functions. Then f of g of x and f of g of x అంటే దాని అర్థం ఏంటంటే f of g of x, f లో మళ్ళీ g ఫంక్షన్ పెడితే is defined whenever the range of g is a subset of domain of f. ఇప్పుడు f లో పెడుతున్నాం, సో ఇదేంటి డొమైన్, ఇదేం డొమైన్, ఎఫ్ డొమైన్. ఆ ఎఫ్ డొమైన్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, రేంజ్ g of x అని పెడుతున్నావు కదా. g of x అంటే ఏంటి, రేంజ్ ఆఫ్ g మాట. సో ఆ రేంజ్ ఎఫ్ యొక్క డొమైన్ కి సబ్సెట్ అయితే the following theorem stated without proof capture the continuity of composite function. Okay. Suppose f and g are real valued functions such that f of g is defined at c. Okay. Suppose f and g are real valued functions such that f of g is defined at c. If g is continuous at c, if f is continuous at g of c, then f of g is continuous at c. So the following example illustrate this theorem. So that the function is defined f of x equal to sine x square is continuous function. Observe that the function is defined for every real number. The function f may be thought it as composition g of h of the two functions g and h. So రెండు ఫంక్షన్స్ తీసుకున్నాం, g of x అనేది sin x, h of x అనేది x square. So since g and f are continuous functions, by theorem 2 it can be deduced that f function is also continuous. So f of x అనేది ఏంటి, sin x square. సో దీన్ని సమ్ f of g of x అనేది మనం sin x అనుకుంటే, h of x అనేది x square అనుకుంటే, gh రెండు కంటిన్యూస్ ఫంక్షన్స్ కాబట్టి ఇది కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఓకే. షో దట్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 1 minus x ప్లస్ మళ్ళీ ఇంకో లోపల ఇంకో mod x అనమాట. కంటిన్యూస్ కాదో చూద్దాం. వేర్ x is a real number is a continuous function. సో డిఫైన్ g of x అనేది 1 minus లోపల ఉన్నది f of x ఈక్వల్ టు
మాడ్యులస్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం మోడ్ ఎక్స్ అని డిఫైన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని పెడితే ఏమవుతుంది, హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, ఇది పెడితే మళ్ళీ ఇదే వస్తుంది చూసారా, హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అర్థమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. ఇప్పుడు నేను జీ ఆఫ్ ఎక్స్ ని ఎలా డిఫైన్ చేశాను, హెచ్ ఆఫ్ ఎక్స్ ని ఎలా డిఫైన్ చేశాను. ఎక్స్ ప్లేస్ లో మనం జీ పెడితే ఏమవుతుంది, జీ పెడితే ఈ మోడ్ లోకి అది వస్తుంది అనమాట. సో అది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, log of x ఇలా రాయొచ్చు కదా. సో in example 7 we have seen that h is a continuous function and g is a sum of polynomial function. h mod x అనేది మనం కంటిన్యూస్ ఫంక్షన్ అని చూసాం. ఇదేంటి, g అనేది సమ్ ఆఫ్ 2 polynomial functions అన్నమాట. polynomial function and the modulus function. The 1 minus x అనేది polynomial function, modulus function. But f is being a composite of 2 functions is continuous. So ఇప్పుడు exercise 5.1 problems చూద్దాం. So prove that f of x equal to x minus 3 continuous at x equal to 0, continuous at x equal to 0 and at x equal to minus 3 and x equal to 5. సో దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం మనం, ఇప్పుడు ఫస్ట్ లిమిట్ చూస్తాం, x టెల్స్ టు 0 ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, లిమిట్ x టెల్స్ టు 0 5x minus 3 అంటే -3. సో ఎఫ్ ఆఫ్ 0 ఎంత, 5 into 0 -3 ఈక్వల్ టు -3. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, x టెల్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. సో రెండు ఈక్వల్ కదా, ఫంక్షన్ వాల్యూ ఆ లిమిట్ ఈక్వల్ అయ్యి అదేమవుతుంది, కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో x ఈక్వల్ టు 0 కంటిన్యూస్ ఫంక్షన్. x ఈక్వల్ టు -3 దగ్గర చూద్దాం, లిమిట్ x టెల్స్ టు -3 5x -3 అది ఎంత అవుతుంది, -18. ఎఫ్ ఆఫ్ -3 ఎంత అవుతుంది, -18. సో లిమిట్ x టెల్స్ టు -3 5x -3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -3. సో రెండు ఈక్వల్ కదా, సో అక్కడ ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు -3 దగ్గర కూడా కంటిన్యూస్ ఆ ఫంక్షన్. సో దెన్ లిమిట్ x టెల్స్ టు 5x -3, సో 5 into 5 -3 22 ఎఫ్ ఆఫ్ 5 22. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది 22, ద ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది కూడా, అక్కడ కూడా కంటిన్యూస్. సో ఇక్కడ మీరు గ్రాఫ్ చూసినా అర్థం అవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు 5x -3 గ్రాఫ్ at x equal to 0 it is -3 అన్నమాట. ఓకే, x equal to 1 దగ్గర దాని వాల్యూ ఎంత 2. సో గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఈ గ్రాఫ్ లీనియర్ గ్రాఫ్, ఎక్కడ మనం పెన్ ఎత్తకుండా గ్రాఫ్ గీయచ్చు. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ at all real numbers. ఓకే, సెకండ్ క్వశ్చన్, examining the continuity of the function 2x square minus 1 at x equal to 3. సో x equal to 3 దగ్గర 2x minus 1 కంటిన్యూటీ, x equal to 0 ఈ ఫంక్షన్ 2x square minus 1 కంటిన్యూటీ ఉంది ఈ ఫంక్షన్. లిమిట్ x టెల్స్ టు 3 2x square minus 1 ఎంత, 2 into 9 minus 1 ఎంత, 18 minus 1 17. ఎఫ్ ఆఫ్ 3 ఎంత వాల్యూ, 2 into 9 minus 1 అది కూడా 17. సో లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నా ఇక్కడ ఫంక్షన్ సేమ్ వస్తుంది అనమాట, తేడా ఏం రాదు. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ 3 కి ఈక్వల్ అవుతుంది, x టెల్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్ x ఈక్వల్ టు 3 ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ వాల్యూ ఫంక్షన్ ఆ వాల్యూ దగ్గర ఈక్వల్ అయితే ఆ పాయింట్ దగ్గర అది కంటిన్యూటీ అవుతుంది. ఇది మామూలుగా గ్రాఫ్ కింద చూసినా కానీ 2x square minus 1 x equal to 0 -1 x equal to 1 it's 1. సో x equal to -, సో ద గ్రాఫ్ ఇలా ఉంటుంది, పారాబోలా కదా. సో మీరు ఇది కూడా వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ పేపర్ మీద దీన్ని గ్రాఫ్ గీయచ్చు. సో ఇక్కడ మొత్తం అన్ని రియల్ నెంబర్స్, ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఫాలోయింగ్
functions continuity. Following functions for continuity. F of x equal to x minus 5. సో x minus 5. ఇప్పుడు దీనికి గ్రాఫ్ చూస్తే మనం x minus 5, x equal to 0, y minus 5, x equal to 5, y 0. సో ఇది 5, 0 నుంచి పాస్ అవుతుంది, 0, -5 ఈ పాయింట్, 0, -5. సో ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో ఇది స్ట్రైట్ లైన్. సో దీనికి వితౌట్ రేజింగ్ ద పెన్, సో పెన్ పైకి ఎత్తకుండా మనం గ్రాఫ్ గీయచ్చు. సో ఇది ప్రతి పాయింట్ దగ్గర, రియల్ నెంబర్ ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర ఈక్వల్ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్. ఏంటి, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎఫ్ డిఫైన్ అవుతుంది, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ రియల్ నెంబర్, దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ ఎ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ చూస్తే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5 అన్నాడు. ఓకే, ఫర్ ఎనీ రియల్ నెంబర్ కే నాట్ ఈక్వల్ టు 5 చూద్దాం. లిమిట్ ఎక్స్ టెల్స్ టు కే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెల్స్ టు కే 1/x minus 5, అంటే ఇది ఏమవుతుంది 1/k minus 5. ఎఫ్ ఆఫ్ కే ఎంత, అది కూడా k minus 5. కే అనేది నాట్ ఈక్వల్ టు 5, అంటే 5 కాకుండా ఏదన్నా ఫర్ ఎనీ రియల్ నెంబర్ కే నాట్ ఈక్వల్ టు 5. లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద డొమైన్ అండ్ దేర్ ఫోర్, సో ఇచ్చిన డొమైన్ రియల్ నెంబర్ సెట్ ఆఫ్ 5 కదా. సో ప్రతి డొమైన్ లో ఇది కంటిన్యూస్, ఇచ్చిన డొమైన్ మాత్రం అది ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² minus 25 by x plus 5 when x not equal to -5. ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్ ఎనీ రియల్ నెంబర్ సపోజ్ సి నాట్ ఈక్వల్ టు -5 తీసుకుందాం. ఓకే, ఫర్ ఎనీ రియల్ నెంబర్ సి నాట్ ఈక్వల్ టు -5 అయితే లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి ఏమవుతుంది, x² minus 25 by x plus 5 is equal to ఏమవుతుంది, c² minus 25 by c plus 5. సి అనేది నాట్ ఈక్వల్ టు -5, అప్పుడు ఏమవుతుంది, దీన్ని c+5 ఇంటూ c minus 5 రాస్తే c+5. సో క్యాన్సిల్ చేస్తే c minus 5. సో ఫైనల్ గా లిమిట్ అనేది c minus 5. ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, c² minus 25 by c plus 5 when c not equal to -5, అది కూడా c minus 5. ఫంక్షన్ వాల్యూ లిమిట్ ఈక్వల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద డొమైన్, దేర్ ఫోర్ ఇచ్చిన డొమైన్ లో ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఇది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ -5. ఇక్కడ ఏమంటున్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు, మోడ్ ఎక్స్ -5 ఇది చూడండి. సో ఎఫ్ ఆఫ్ మోడ్ ఎక్స్ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ మోడ్ ఎక్స్ మన డెఫినేషన్ ఏంటి, ఈక్వల్ టు ఎక్స్ when x greater than 0, x less than 0 it is -x. సిమిలర్లీ సేమ్ డెఫినేషన్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ x minus 5 when x greater than or equal to 5, x less than 5 అదేమవుతుంది, మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -x అంటే 5 - x అవుతుంది. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ గీస్తే మన x ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ 5 ఉన్నప్పుడు, అంటే x ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు 0, x గ్రేటర్ దాన్ 5 అంటే ఇలా ఉంటుంది గ్రాఫ్. సో 5 - x గ్రాఫ్ ఎలా ఉంటుంది, x ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు, x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది, సో ఈ పాయింట్ దగ్గర, సో లిమిట్ సపోజ్ దీన్ని ఇప్పుడు మనం 5 పాయింట్ దగ్గర చెక్ చేస్తే when c less than, ఈ పాయింట్ సి అనుకుంటే when c less than 5 చూద్దాం. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి లెస్ దెన్ 5 కదా, అప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, 5 - x అవుతుంది, అంటే ఏమవుతుంది 5 - c అవుతుంది. ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ సి when c less than 5, అది కూడా 5 - c అవుతుంది. కాబట్టి c less than 5 ఉన్నప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది కంటిన్యూ, ఆ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆ డొమైన్ లో అది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు c గ్రేటర్ దెన్ 5 ఉంటే లిమిట్ ఎక్స్ టెల్స్ టు సి, ఇది -5 అవుతుంది, c minus 5 అవుతుంది. సో ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ సి ఎంత అవుతుంది, అది కూడా c minus 5 అవుతుంది. ఫంక్షన్ వాల్యూ లిమిట్ ఈక్వల్ అయింది. సో c గ్రేటర్ దెన్ 5 లో ఉన్నప్పుడు అది కూడా కంటిన్యూస్ ఎట్ ఆల్ రియల్ నెంబర్స్ అవుతుంది. సో బట్ ఎట్ సి ఈక్వల్ టు 5 చూసాం అనుకో, ఏమవుతుంది, ఎట్ సి ఈక్వల్ టు 5 ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది,
ఎఫ్ ఆఫ్ 5 ఈస్ 5 మైనస్ 5 ఎంత 0 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 5 ప్లస్ అంటే ఏమవుతుంది, అది కూడా 5 మైనస్ 5 0 అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు 5 మైనస్ ఏమవుతుంది, అది కూడా 5 మైనస్ 5 0 అవుతుంది. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ ఫంక్షన్ కి ఆ పాయింట్ దగ్గర వాల్యూ కూడా ఈక్వల్ అవుతుంది. సో ఎట్ 5 కూడా అది కంటిన్యూస్ అవుతుంది. అంటే ఎట్ ఎవ్రీ పాయింట్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్. మోడ్ ఎక్స్ మైనస్ 5 అనేది రియల్ నెంబర్ లో ఏ పాయింట్ దగ్గర అయినా అది కంటిన్యూస్ ఫంక్షన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ప్రూవ్ దట్ ద ఫంక్షన్ ఎక్స్ పవర్ ఎన్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ వెన్ ఎన్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. ఓకే, ప్రూవ్ దట్ ద ఫంక్షన్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అన్నాడు. సో ఎలాగా, అండ్ ద ఫిఫ్త్ క్వశ్చన్ is a function f is defined f of x equal to x5 x when x less than or equal to 1 and 5x greater than 1. అది కంటిన్యూస్ అవుతుందా x 0 దగ్గర, x ఈక్వల్ టు 1 దగ్గర, x ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూస్ అవుతుందా లేదా చూడమన్నాడు. సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. సో రేపటి మనం ఫోర్త్ క్వశ్చన్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్సర్సైజ్ మొత్తం 34 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. థ్యాంక్ యూ.